నీవు చనిపోతే ఎటు వెళ్తావు? నరకమా, పరలోకమా? దానికి ఎంతో ఆలోచించాల్సిన పనిలేదు. నీవు చేసిన పాపములను ఆలోచిస్తే నీవు నరకం వెళ్లాల్సిందే. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము నరకం. కాబట్టి నీవు పాపం చేస్తే నీకు నరకమే గతి. అవును, నీకు నరకమే గతి. మరి ఈ నరకం నుండి తప్పించుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నావా? ఈ వీడియో నీ మేలు కోసమే అని చెప్పాను కదా మిత్రమా. ఏమిటి ఆ మేలు అంటే నీవు నరకం నుండి రక్షింపబడటమే. అవును, నీవు రక్షింపబడతావు. అంతేకాదు, నీవు నరకం నుండి రక్షింపబడి పరలోక రాజ్యం చేరుతావు. కాని ఇప్పుడు నీవు చేయవలసింది ఒకటుంది. అదేమిటంటే నీకోసం ఈ లోకానికి వచ్చి నీకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకుని చనిపోయి తిరిగి లేచిన యేసును విశ్వసించడం. అవును, నీకోసమే యేసు ఈ లోకం వచ్చాడు. నీకోసమే శిక్షింపబడ్డాడు. నీకోసమే మృతి పొందాడు. నీకోసమే సమాధి చేయబడ్డాడు. నీకోసమే యేసు 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. నీవిప్పుడు మారుమనస్సు పొంది యేసుని విశ్వసించి నీ పాపములన్నీ ఒప్పుకొని, యేసు ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో ఒక్క మాట నీవడిగితే నీ పాపములన్నిటినీ క్షమించి ఇక పాపము చెయ్యకుండా ఉండే శక్తిని నీకిచ్చి నిన్ను నీతిమంతునిగా తీర్చి నిన్ను పరిశుద్ధంగా జీవింపచేస్తాడు. కాబట్టి నీవు చనిపోతే శిక్షింపబడక సంతోషకరమైన స్థలంలో ప్రవేశిస్తావు. కావున నా మాటలు నమ్మి యేసును విశ్వసించి ఈ మేలును పొందుకో. నీ మేలు కోరిన నీ సహోదరుడు.